హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు రసవతంగా సాగుతుంది. అందరూ అనుకున్నట్టుగా సోనియా ఆకుల హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడంతో ఆమె రీ ఎంట్రీ ఉందా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంతమంది ఎప్పుడు హౌస్లోకి అడుగు పెడుతున్నారు, బిగ్ బాస్ పెట్టబోయే టాస్కుల్లో హౌస్ మేట్స్ ఎన్ని టాస్కులు ఆడుతున్నారు అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగార్జున వీడియో ద్వారా వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై అప్డేట్ ఇచ్చారు. అలాగే వెనువెంటనే ప్రోమోలను రిలీజ్ చేసి బిగ్ బాస్ ఈ షో పై ఆసక్తిని పెంచుతున్నారు. మరి హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎప్పుడు జరుగుతుంది, తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఏముంది అనే విషయాలను చూసేద్దాం. 4వ వారం నామినేషన్స్లో భాగంగా సోనియాను హౌస్ నుంచి బయటకు పంపించిన నాగార్జున ఆ తర్వాత ఈ వీక్ మిడ్ ఎలిమినేషన్ ఉంటుందని బాంబు పేల్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి అప్డేట్ ఇచ్చి మరోసారి బిగ్ బాస్ షో లవర్స్ కి ఉలిక్కి పడేలా చేశారు. ఊహించని విధంగా తాజా ప్రోమోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి ప్రస్తావించారు. ఈ ప్రోమోలో నాగార్జున మాట్లాడుతూ ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఆడియన్స్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ రాబోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 ఆన్ సండే గుర్తుంది కదా, ఎంటర్టైన్మెంట్ కి లిమిట్ లేదు అంటూ నాగార్జున చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఈ రానున్న ఆదివారం హౌస్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మిడ్ వీక్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేసి వచ్చే ఆదివారం వైల్డ్ కార్డ్ ను రంగంలోకి దింపబోతున్నారనే విషయం అర్థమవుతుంది. ఇక వెంటనే బిగ్ బాస్ నిర్వాహకులు మరో ప్రోమో రిలీజ్ చేశారు. అందులో జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు అనే టాస్క్ ను పెట్టారు. ఇక ఈ టాస్క్ లో ఎవరు పాల్గొన్నారు, ఇంకా ఈ టాస్క్ లో ఎవరు పాల్గొనాలి అనే విషయం మీద కాంతారా క్లాన్ లో సీరియస్ డిస్కషన్ నడిచింది. ముందుగా నైనిక మాట్లాడుతూ మేము ముగ్గురం నామినేషన్స్ లో ఉన్నాం కాబట్టి మాకు ఛాన్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసింది. ప్రేరణకు హెల్త్ బాలేదని, సీత చీఫ్ కాబట్టి సేఫ్ అని, చివరికి మణికంఠను ఈ టాస్క్ నిలబెట్టారు. మరోవైపు యష్మి గౌడ టాస్క్ లో పాల్గొన్నట్టుగా చూపించారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు విన్ అయ్యారు, వాళ్ళకి ఈ టాస్క్ ఏదైనా ఇమ్యూనిటీ ఇచ్చిందా అనేది ఈ రోజు ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ టాస్క్ లో యష్మి విన్ అయింది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.